వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. మనతో పాటు ఆల్ తెలుగు ప్రజా పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కట్టికల శివభాగ్యారావు గారు ఉన్నారు. వారితో అడిగి ప్రస్తుత రాజకీయాల గురించి మాట్లాడదాం. ముందుగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి. ప్రతి ఎలక్షన్లో కూడా డబ్బు ధారాళంగా పారుతుందనే విషయం అందరికీ తెలిసిన విషయమే. ప్రతి ఓటు కూడా నోటుతో కొనుక్కుంటున్నారు, డబ్బులకి ఓట్లను కొనుక్కుంటున్నారు. అయితే ఈ సిస్టమ్ ఎలా ఉంది, ఎలా ఉండాలి, ఇది కంప్లీట్గా పోవాలంటే ఏం చేయాలి అనేది వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఇప్పుడు ఎలక్షన్లలో డబ్బు లేనిదే ఓట్లకి పోయే పరిస్థితి లేదు. అటు ఓటరు కూడా డబ్బుకు అలవాటు పడ్డాడు. సో ఈ సిస్టమ్ ఇలా ఉంది. ఈ సిస్టమ్ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏంటి? మీరు కూడా ఎలక్షన్కి పోబోతున్నారు కాబట్టి ఎలక్షన్కి మీరు ఎలా వెళ్తున్నారు? డబ్బులు లేకుండా వెళ్తారా? ఓటర్ని ఏ విధంగా మీరు ఆకర్షిస్తారు? చెప్పండి. ప్రజాస్వామ్యాన్ని డబ్బులతోటి కూనీ చేస్తున్నారు. రీసెంట్గా ఒక వీడియో చూశాను. జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు తీసుకోండి కానీ ఓటు మాత్రం మనకే వేయండి అనేది చెప్పారు. అదేవిధంగా చంద్రబాబు గారు కూడా అందరూ అదే చెప్తున్నారు. అందరూ ఆ పనే చేస్తున్నారు. మరి డబ్బులు ఇస్తున్నారు, వాళ్ళు కూడా డబ్బులు ఇస్తున్నారు. డబ్బులు ఇవ్వటం లేదు అనుకుంటే ఏ పార్టీ అయినా గెలుపు గుర్రాలని కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి మాత్రం ఎందుకు సీట్లు ఇస్తున్నారు? అసలు వ్యాపారస్తులకు సీట్లు ఎందుకు ఇస్తున్నారు? వ్యాపారస్తులు కూడా సీట్లు ఇవ్వచ్చు, తప్పేం లేదు. కానీ 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళకి మాత్రమే సీట్లు ఎందుకు ఇస్తున్నారంటే దాని ఉద్దేశం డబ్బుతోటి ఓట్లు కొనాలనే. ఓకే. లాస్ట్ టైం ఎలక్షన్స్లో మనం కూడా చూసాము. ప్రజలు నిరాహార దీక్ష కూడా చేశారు, కూడా చేశారు. మాకు డబ్బులు ఇవ్వలేదు, డబ్బు ఇస్తేనే ఓటేస్తాం. ఈ రాజకీయ నాయకులు ప్రజల్ని ఆ విధంగా మభ్య పెడుతున్నారు. ఇదే గనుక జరిగితే, ఇదే గనుక డబ్బులు ఇచ్చేసేసి ఓట్లు కొనే సిస్టమ్ కనుక వెళ్తే రాబోయే కాలంలో వీళ్ళు సంపాదించిన డబ్బులన్నీ ఇచ్చినా కూడా సరిపోవు. ఈరోజు మహా అయితే 50 కోట్లు 100 కోట్లు ఖర్చు పెడతారు. రేపు ప్రజలు ఈ రోజున 3000 5000 10,000 ఇస్తున్నారు అనేసి వాళ్ళే చెప్తున్నారు. పేపర్లో కూడా ఇస్తున్నారు. 3000 5000 10,000 బదులు రేపు రాబోయే కాలంలో మాకు రోజుకు 500 రూపాయలు చొప్పున 5 సంవత్సరాలు 9,12,500 రూపాయలు నాకు రావాలి. నా ఓటు విలువ 9,12,500 రూపాయలు ఇస్తేనే నేను ఓటేస్తా అని అనగలిగితే అప్పుడు ఎక్కడిస్తారు? జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు గారు అయినా వాళ్ళ క్లయింట్స్, వాళ్ళ ఎవరైతే లీడర్లు ఉన్నారో అంత ఇవ్వగలరా? కనీసం 1,00,000 ఓట్లకి ఇవ్వాలి కదా. 1,00,000 ఓట్లకి ఇవ్వాలంటే 9 లక్షల రూపాయలు చొప్పున ఎంత ఇవ్వాలి? ఈ అవేర్నెస్ కూడా వస్తుంది. పోయినసారి 50,000 ఇవ్వమని డిమాండ్ చేశారు. పేపర్లో టీవీలో కూడా వచ్చింది. రేపు రాబోయే ఎలక్షన్లో వీళ్ళందరూ కూడా 100 కోట్లు 1000 కోట్లు ఉన్న వాళ్ళని ఐడెంటిఫై చేసేసేసి సీట్లు ఇస్తున్నారు. కాబట్టి ఈ ప్రజలు 9,12,500 రూపాయలు 500 రూపాయల చొప్పున రోజుకు 500 రూపాయల చొప్పున ఇవ్వమని డిమాండ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఇస్తారా? లేకపోతే మళ్ళీ 3,000కే ఇస్తారు. 3,000 అయితే ఇస్తారా, 5,000 ఇస్తారా చూద్దాం. మా పార్టీ అయితే మాత్రం చెప్తుంది 9,12,500 రూపాయలు డిమాండ్ చేయండి, అది ఇస్తే తీసుకోండి, ఓటు మాత్రం మీకు ఇష్టమైన వాళ్ళకి వేయండి. 3,000 ఇచ్చినా 9 లక్షలు ఇచ్చినా తప్పనిసరిగా ఆ డబ్బుని మరలా మల్టిపుల్గా మీ ఆస్తుల నుంచే కాజేస్తారు. స్కామ్ చేయకుండా, అవినీతి చేయకుండా డబ్బులు రావు. నీకు ఓటుని ఎందుకు ఇస్తాడు? ఏ వ్యక్తి అయినా నీకు డబ్బులు ఇస్తున్నాడంటే ఏదో ఆశించే ఇస్తాడు. 3,000 నీకు ఇస్తే దాదాపు 3 లక్షల రూపాయలు సంపాదించడానికి ప్లాన్ చేస్తాడు మీ ఓటు మీద. 5,000 ఇస్తే మీ ఓటు మీద ఇంకో 5 లక్షలు, 9 లక్షలు ఇస్తే 9,12,000 రూపాయలు కనుక నీకు ఇస్తే ఆల్మోస్ట్ 9 కోట్ల రూపాయలు సంపాదించడానికి ప్రయత్నం చేస్తాడు నీ ఓటు మీద. సో అందుకని ప్రజలు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నీకు మంచి జరగాలంటే, ఈ రాష్ట్రంలో అవినీతి లేకుండా ఉండాలంటే, ఈ రాష్ట్రంలో నీకు ఒక ఇల్లు ఉండాలంటే, నీకు ఒక వైద్యం అందాలంటే, నువ్వు ఒక లక్షాధికారిగా కావాలంటే డబ్బులు తీసుకుని అయినా సరే మంచి వాళ్ళకు ఓటేయండి అనేసి మాత్రం నేను చెప్తున్నాను. ఎలక్షన్ కమిషన్ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి చాలా కేసులు పట్టుకున్నారు కదా, డబ్బులు ఇచ్చే వాళ్ళని పట్టుకున్నారు కదా. ఏమైనా కేసులు ఏమైనా
శిక్షలు ఎలా పడ్డాయి ఏమైంది? శిక్షలు ఏం పడినాయి? ఎక్కడైనా పేపర్లో వచ్చిందా? కనీసం మీ యొక్క వెబ్సైట్ లోనే పెట్టారంటే ఎక్కడ ఏం లేదు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత మళ్ళీ మామూలే. సో అందుకని రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా ఉండగలిగితే ఎవరు కూడా డబ్బులు ఇవ్వరు. ఓకే. సో ఎన్ని కేసులు పట్టుకున్నారో. అనకాపల్లి అయితే డబ్బులు ఇస్తున్నప్పుడే చంద్రబాబు నాయుడు గారి బ్రదర్ ని పట్టుకోవడం జరిగింది. క్లియర్ గా పట్టుకున్నారు. ఏమైంది? కేసు ఏమైంది? ఎమ్మెల్యేలు చాలా మంది డబ్బులు ఇచ్చిన పట్టుకున్నారు, వాళ్ళ అనుయాయులు డబ్బులు ఇచ్చిన పట్టుకున్నారు. ఏమైంది? ఆ కేసులు ఏమైంది? సో అందుకని ఏ ప్రభుత్వం అయినా సరే, ఏ పార్టీ అయినా సరే, ఎవరైనా డబ్బులు ఇచ్చినప్పుడు దాన్ని కనుక కరెక్ట్ మెజర్స్ తోటి వాళ్ళకి శిక్షించగలిగితే ఈ సిస్టమ్ అనేది ఉండదు. ఓకే. మేమైతే మాత్రం ప్రజలందరికీ మేము అప్పీల్ చేస్తున్నాం, ఓటుకి 5,000 కాకుండా మీరు తీసుకునేటట్లయితే రోజుకి 500 రూపాయలు చొప్పున, రోజుకి మీ కూలి 500 నుంచి 1000 రూపాయలు కూలి ఉంది కాబట్టి 500 కూలికి వెళ్ళే వాళ్ళు 9,12,500 రూపాయలు డిమాండ్ చేయండి. 1000 రూపాయల కూలికి వెళ్ళే వాళ్ళు 18,24,1000 రూపాయలు డిమాండ్ చేసి అడగండి. సో ఎటు మళ్ళీ వాళ్ళు సంపాదిస్తారు కాబట్టి ఆ విధంగా అడిగి తీసుకున్న తర్వాత మళ్ళీ మీకు నచ్చిన వాడికి మాత్రమే ఓటేయండి. ఈ వ్యాపారాన్ని ఏ దేవుడు చెప్పలేదండి, దేవుడు కూడా ఎవరు వ్యాపారం చేయమని చెప్పలా. రాజకీయాన్ని ప్రజాస్వామ్యాన్ని బతికించమన్నారా కానీ ఎవరైనా రాజులైనా లేకపోతే దేవుళ్ళైనా ఎవరైనా బ్రతికించమన్నారే గాని ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయొద్దని, వ్యాపారంగా చేయొద్దని ఎవ్వరు చెప్పలేదు. సో అందుకని we appeal all the government agencies as well as parties. ఓకే. ఇదండి శివభాగ్యారావు గారు ఓట్ల గురించి, నోట్ల గురించి, వారికి ఉన్న ఎక్స్పీరియన్స్ తోటి ఎలా చేస్తే బాగుంటుంది, ఓటర్లు ఏ విధంగా స్పందించాలి, రాబోయే ఎలక్షన్లో ఎటువంటి అభ్యర్థిని ఎన్నుకోవాలనే విషయం స్పష్టంగా తెలియజేశారు. ఇంకో విషయంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ. థ్యాంక్ యూ.